వెల్కమ్ టు యూఏ టీవీ. కృష్ణా జలాలపై చాలా వివాదం నడుస్తూ ఉంది. ఒకవైపు కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో ఇష్యూ చేస్తున్నాడు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కృష్ణా జలాలకి అంటే సంబంధించి ఇటు ఏపీకి ఇటు ఆంధ్రాకి మధ్య రకరకాలైనటువంటి వివాదాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో దీని ఎత్తున పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలు అదేవిధంగా మినిస్టర్ జూపల్లి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ మోసానికి అంతటి కారణం కేసీఆర్ అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడారు. అసలు కృష్ణా జలాల మీద మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. ఏం చెప్తారా సార్? కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు కాకుండా ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా ఇష్యూ నడుస్తూనే ఉంది. అది ఒక కొలిక్కొచ్చే అంశం ఎక్కడ కూడా కనపట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి నిరసన వ్యక్తం చేయడం గల కారణాలు గతంలో చిత్తశుద్ధి లేక మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంబడే నీళ్ల కోసడానికే మేము తెలంగాణ కోసం కొట్లాడుతున్నామని చెప్పినప్పుడు దాని మీద చిత్తశుద్ధి ఉండాలి. అది చిత్తశుద్ధి లేక పాత ఏవైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి వాటినే అక్కడ 60% 80% అయిందంటే దాన్ని కొద్దిగా మెరుగులు చేసేసి వచ్చిన డబ్బులను తీసుకున్నారే తప్ప ఎక్కువ ఏం చేయలేదు. ఎగ్జాంపుల్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తీసుకున్నట్లయితే కల్వకుర్తిలో నీళ్లు రావాలి, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. అది చేయకుండా వదిలేసేసినారు. మరి అది వదిలేసినారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడలేదు. అంటే ఏం చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటిది కొంత తవ్వేసేసి కొద్దిగా ఉన్నది ఒక 10% 5% ఉన్న డిజైన్లోనే దాన్ని తీసేసేసి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు తప్ప ఇక పనులు ఏం కాలేదు, రైతులకు మేలు జరగలేదు. మోర్ ఓవర్ రిజర్వాయర్స్కు అందులో కావాలని చెప్పేసి అడుగుతుంటే మేమంతా కూడా అప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళమే అడిగితే రిజర్వాయర్స్ ఉన్నాయని చెప్పినారు. ఉన్నటువంటి కొన్ని కుంటలు పెద్ద చెరువులు ఉంటాయి, ఒక 0.2 అట్లా టీఎంసీ ఉండేటువంటి ఉంటాయి, 0.2 కానీ 0.1 ఉండేటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో పెద్ద చెరువులు వాటికి గండ్లు కొట్టేసి దీంట్లో రిజర్వాయర్ వస్తుందని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా, గోకారం చెరువు ఉంది, దాన్ని గండి కొట్టేసి వదిలిపెట్టేసేసారు. అది పోయింది. దాదాపుగా 1500 ఎకరాలు ఒక సీజన్కి అయితే పారుతూ ఉండేది. అది దాన్ని గండి కొట్టి తీసేసినారు. ఇప్పుడు ఏముంది, ఆ రైతులంతా గిలగిల కొట్టుకుంటున్నారు. ఎట్లా ఉండేదంటే అక్కడ గోదావరి పరిహారం ఎట్లా ఉంటుందో అంటే ఆంధ్రాలో ఉన్న గోదావరి ఉంటారు కదా అక్కడ కాకినాడ సైడు ఆ విధంగా పచ్చగా ఉండేటువంటిది. మధ్య నుంచి రోడ్డు పోతే ఇది కోనసీమ అన్నట్టుగా ఉండేది అక్కడ. ఇప్పుడు ఈరోజు ఎడారిలాగా చేసిర్రు. అందులో చేపలు పట్టుకునే వాళ్ళు, రైతులకు నీళ్లు ఉండడం నుంచి పంటలు వరి పండించుకునే వాళ్ళు, ఇవన్నీ కూడా ఏవి లేవు అక్కడ. దాన్ని గంటి కొట్టి వదిలిపెట్టారని చెప్పేస్తున్నారు కదా, అలానే చేసినారు. పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉండేది. దాన్ని వదిలిపెట్టేసి కాళేశ్వరము మెల్లగా చేయాల్సింది పోయేసేసి 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం హిస్టరీ అని చెప్పి చేస్తున్నారు. ఇక్కడ ఏముంది, మరి దీన్ని వదిలేసిండ్రు. దీన్ని కూడా కంప్లీట్ చేస్తే బాగుండేది. ఇక్కడ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి కేసీఆర్ గారు దాని మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టగా దాన్ని మాత్రం అటగానే వదిలిపెట్టేసిండు. అది కంప్లీట్ అయితేనే తప్ప ఇక్కడ రావడానికి అవకాశం లేదు. ఎక్కడ రిజర్వాయర్లు కట్టినదైతే ఏం లేదు. ఏడ రిజర్వాయర్స్ ఉన్నాయి, ఏడేం కట్టలేదు. వనపర్తిలో ఒకటి ఏదో చేసినారు, దానికి అంతకంటే ఏమీ చేయలేదు వాళ్ళు. సో మరి ఇష్యూని వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఇప్పుడు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని పావుగా వాడుకుంటున్నారు అనేది మీ ఎలిగేషన్. నిజంగా ఇటువంటి రాజకీయాలు చేస్తారంటారు కేసీఆర్ గారు? మీకు అనిపిస్తుంది కదా, నేను చెప్పడం ఏముంది. ఇంకా దాన్ని ఏంటంటే ఆచి ఇది కాదు అని చెప్పడానికి. ఇప్పుడు అక్కడ అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని చెప్తా ఉన్నారు. దాన్ని కప్పిపించుకోవడానికి ఇప్పుడు గట్టిగా మాట్లాడేసి ఏదో చేద్దామని చెప్పేసి తప్పుదారి పట్టించేద్దామని అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు దాని గురించే తప్ప వేరే ఏం లేదు. నీళ్లు తీసుకురావాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అది మీరు గ్రహించాలి. ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే 10 లక్షల ఎకరాలకు ఇక్కడ వచ్చి ఉండేది. ఎక్కడెక్కడో వచ్చినా ఇక్కడ ఎందుకు రాలేదు? అలా చిత్తశుద్ధి లేక రాలేదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం నుంచి రాలేదు. మొత్తానికైతే సీఎం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు దానికి స్పందించినటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో దాని మీద రకరకాలైనటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. చెప్పులు చూపిస్తున్నారు. ఆయన్ని ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా రకరకాలుగా బాలకసుమన్ లాంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా రియాక్ట్ అవ్వడం వెనకాల ఒక ఎమ్మెల్యేగా మీరేం మాట్లాడారు? ఒకటి ఏది చేశారు ఏది చెయ్యలేదు దాన్ని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. దాన్ని వదిలిపెట్టేసేసేసి ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసేసి రాజకీయాలకు వచ్చి అలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రపంచానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఏం నేర్పిస్తూ ఉన్నారు, ఏ సంస్కృతి నేర్పిస్తూ ఉన్నారు? అది మానేసేయాలి. ఆ సంస్కృతి మానేసేయాలి. మానేస్తేనే ఇది ప్రజలు బాగుకోవడానికి పనిచేస్తున్న వాళ్ళు అంటారు.
అంటే ప్రజలను రెచ్చగొట్టేసేసి ఇంకో ఆగో అని చెప్పేసి కొట్టుకుంటాం తన్నుకుంటాం అనే కాడికి తీసుకొస్తున్నారు తప్ప అది తప్పు ధోరణి. ప్రజాప్రతినిధులు చేయాల్సింది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, ఉన్న పరిధిలో మాట్లాడాలి. పరిధులు తప్పించేసి ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి నానా బీభత్సం చేసేస్తే అవి తెరమరుగు అవ్వవు, అవి రికార్డెడ్గా ఉన్నాయి, అవి ఎట్లయినా బయటకు వస్తాయి. ఓకే, మా పార్టీని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదని కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఉన్నటువంటి పార్టీ, దీన్ని ఎవరైనా సరే టచ్ చేసే సీన్ లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ పార్టీని టచ్ చేసి ఏదో పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజలు కానీ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కానీ చేసినటువంటి అవినీతి గురించి అసమర్థత గురించి చెప్తున్నారే తప్ప వేరే ఏం చేస్తలేరు. దాన్ని టచ్ చేస్తే అదేంది, అది ఎలాగో అయిపోతూనే ఉంటుంది. ఇంతవరకు చూడలేదా ఎన్ని పార్టీలు వచ్చినాయి పోతూనే ఉంటుంటాయి. దాని గురించి ఆలోచన కాదు, ఆయన పార్టీ గురించి దీని గురించి మాట్లాడడం కాదు, అక్కడ చేసినటువంటి అవినీతి గురించి, అంతకంటే ముఖ్యమైనది అసమర్థత గురించి, ఒక నిబద్ధత లేకుండా చేసినటువంటిది. పూర్తిగా ఏదో స్టార్ట్ చేయడం దాన్ని వదిలేసేయడం అవే జరిగినాయి తప్ప పూర్తిగా కంప్లీట్ చేసి దాన్ని ప్రయోజనానికి తీసుకొస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు కాబట్టి అది ఇబ్బంది. ఓకే, సో మొత్తానికైతే ఇప్పుడు రైతు బంధు విషయంలో కాస్త మీ మీద వ్యతిరేకత వస్తుంది. రైతులందరూ కూడా అనవసరంగా గెలిపించుకున్న ఫీలింగ్ ఉన్నారు. 2 నెలలు అయింది కదా, ఈ 2 నెలల్లో ఏం చేస్తారు? 2 నెలలు అయింది వాస్తవం. ఇంకొక నెల రోజులకు టైం కూడా ఉంది, 100 రోజులు అని చెప్పేసి అన్నారు. ఆ లోపల అవుతాయి, ఒకటేసారి అన్నీ కావు కదా. మరి అసలు వాళ్ళు చేయగలుగుతారింది, మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోవడం ఏంది? వాళ్ళు ఇక్కడ 15,000 రూపాయలు ఇస్తాము ఎకరకు అని చెప్పేస్తే వాళ్ళు 16,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళతోటి అవుతుంది కానీ వీళ్ళతోటి కాదా? మనతోటి కూడా అవుతుంది, ఇస్తామని చెప్పినది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.